హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే దేశమంతా షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారులు ఒక వ్యక్తి దోషి అని చెప్పలేరని వ్యాఖ్యానించింది. అధికారులు న్యాయ వ్యవస్థను భర్తీ చేయలేరని తెలిపింది. వారే జడ్జీలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయటం తగదని తెలిపింది. ఏకపక్షంగా బుల్డోజర్ కూల్చివేతలు తగవని హితవు పలికింది. రాష్ట్రాలు, అక్కడ పనిచేసే అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఇక రాష్ట్రంలో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక నిందితుల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండకూడదని తెలిపింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్కు మార్గదర్శకాలు జారీ చేసింది.